హాయ్ హలో వెల్కమ్ టు స్మార్ట్ మాలతి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే రితిక హాఫ్ శారీ ఫంక్షన్ వీడియో అండి. ఇంకా ఎవరైనా నిన్నటి వీడియో చూడలేదంటే ఆ వీడియో చూసిన తర్వాత అయితే ఈ వీడియో చూడండి. నిన్న హల్దీ చాలా బాగా జరుపుకున్నాము. ఇక్కడైతే మేమైతే ఫంక్షన్ హాల్కి అయితే బయలుదేరిపోయామండి. అందరూ అయితే ఫంక్షన్ హాల్కే వచ్చేసారు డైరెక్ట్గా. మేము కొంతమంది ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరుతున్నాము. ఇంకా స్వీట్స్ అన్నీ ఫస్టే అన్నీ పంపించేసామండి. కొన్ని మాత్రమే ఇలా గిఫ్ట్ ర్యాప్లో పెట్టినవి మాత్రమే మాతో పాటు తీసుకెళ్తున్నాము. అందరం అయితే చాలా అంటే చాలా బాగా రెడీ అయ్యామండి. రితికానైతే చాలా బాగా రెడీ చేసింది. పార్లర్ అక్కనైతే పిలిచాము. ఆ అక్కదైతే తాడిపత్రి అండి. తనైతే చాలా అంటే చాలా బాగా రెడీ చేసింది. ఆమె నెంబర్ కూడా మీకైతే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఒకసారి అయితే మీకు మేకప్ ఆర్టిస్ట్ కావాలంటే తనైతే కాంటాక్ట్ కావండి. ఫస్ట్ ఇంటి దగ్గరకు నుంచి వెళ్ళేటప్పుడు హాఫ్ శారీ వేసామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మ వాళ్ళు పట్టు శారీ ఇచ్చారు. అది డ్రెస్ చేంజ్ మళ్ళీ ఉంటుంది. ఇక్కడైతే ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాము. రామ్ నరేష్ ఫంక్షన్ హాల్ అండి. ఇది హౌసింగ్ బోర్డ్ దగ్గర అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుండిందండి ఫంక్షన్ హాల్ అంతా కూడా. ఎంట్రీలోనే ఇలా రితిక హాఫ్ శారీ సెరమనీ అని అయితే పెట్టారు. రితిక ఫంక్షన్ అయితే అక్క బావ చాలా అంటే చాలా గ్రాండ్ గా చేశారండి. ఇంకా ఇలా మన లోపలికి రాగానే ఎంట్రీ అయితే ఇలా ఇచ్చారు ఫాగ్ తో. అయితే రితిక ఇలా కావాలనేసి అయితే అడిగింది. చాలా బాగుంది కదా ఎంట్రీ అయితే. నాకైతే చాలా అంటే చాలా నచ్చేసిందండి. ఇంకా ఇదంతా వీడియో అయితే నేనేం తీయలేదు. ఇక్కడ ఫస్ట్ అమ్మ వాళ్ళ సైడ్ నుంచి అయితే శారీ పెడతారండి. ఇంకా రితిక కోసం అయితే అమ్మ వాళ్ళు ధర్మవరం నుంచి అయితే పట్టు శారీ తెచ్చారు. అలానే రితికాకి కమ్మలు కూడా తెచ్చారు. అది పెట్టడం అయితే మర్చిపోయారు. ఇక్కడ శారీ అయితే పెడుతున్నారు అమ్మ వాళ్ళ సైడ్ నుంచి. ఇక్కడ రితికాకి డ్రెస్ చేంజ్ అయితే అయ్యిందండి. మేకప్ ఆర్టిస్ట్ ని పిలిచాం కదా, తననే అంతా చేసిందండి. ఫస్ట్ శారీ వేరే విధంగా కట్టింది. మేము వద్దు ఇలానే కట్టు అంటే మళ్ళీ ఇలా కట్టిందండి. చాలా బాగా రెడీ చేస్తుంది తను ప్లస్ దగ్గర నేర్చుకుందండి. ప్లస్ అంటే అదొక పెద్ద బ్రాండ్ కదా, తన దగ్గర అయితే నేర్చుకుంది. తన డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే ఒకసారి అయితే చెక్ చేయండి. చాలా అంటే చాలా బాగా చేస్తారండి. నా శారీ డీటెయిల్స్ వచ్చేసి అయితే నేను సేల్ చేస్తాను కదా, అందులోనే ఒకటి పిక్ చేసుకున్నా. ఇప్పుడు బటర్ఫ్లై మోడల్ చాలా ట్రెండ్ కదా, అంటే పట్టు సారీస్ లో దానికి వచ్చేసి అయితే ఇలా వర్క్ వేయించుకున్నానండి. చాలా బాగా వచ్చింది వర్క్ అయితే. బ్లౌజ్ ఒకటే సరిగ్గా స్టిచ్ చేయలేదు, ఇంకా అదర్వైజ్ చాలా అంటే చాలా బాగుందండి. నా శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది.
అందులో ఈ కలర్ కోసం నేను చాలా వెతికాను. ఇంకా నాకు థిక్ కలర్ కావాల్సింది లైట్ కలరే దొరికింది. ఇంకా ఇక్కడైతే అమ్మ సైడ్ నుంచి తెచ్చిన స్వీట్స్ అన్ని ఇలా డెకరేషన్ అయితే చేస్తున్నారు ఫొటోస్కి అంత బాగా రావడానికి. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఫ్యామిలీ పిక్ తీస్తున్నారండి. ఆ తర్వాత పైన కూడా ఫాగ్ వస్తుంది. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే అక్క వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళందరండి వీళ్ళైతే చాలా అంటే చాలా బాగా కలిసిపోతారు వీళ్ళందరూ. మా అక్కకైతే బంధువుల్లాగా అయిపోయారండి, అంత బాగా హెల్ప్ చేశారు. ఈ గ్రూప్ లో హైట్ గా ఒక అక్క ఉంది కదా, తను వచ్చేసి అయితే రితికాకి మేనత్త అయిపోయిందండి. అంత బాగా కలిసిపోయారు వీళ్ళందరూ. అయితే నా పక్కన నాకైతే పిన్ని అవుతుంది రితికాకి. ఇంకా లాస్ట్ కార్నర్ లో ఉన్న అక్క అయితే తను కూడా రితికా ఫంక్షన్ కి అయితే చాలా హెల్ప్ చేసిందండి. స్టిచ్చింగ్ అంతా కూడా ఆ అక్కనే చేసిండేది. వీళ్ళందరూ చాలా బాగుంటారు. ఇంకా ఈ క్లిప్స్ అన్ని కూడా షార్ట్స్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను, ఇన్స్టాలో కూడా అప్లోడ్ చేశాను. ఒకసారి అయితే చెక్ చేయండి, చాలా బాగా వచ్చాయి. ఇంక ఇక్కడ నుంచి ఏం వీడియో అయితే తీయలేదండి. రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేయడానికి అదంతా ఇవ్వడానికి అయితే పైకి వెళ్ళిపోయాము. ఇంకా ఫుల్ బిజీ అయిపోయామండి. ఇంకా ఫోటోగ్రాఫర్ కనుక ఇస్తేనా నెక్స్ట్ టైం అన్ని వీడియో క్లిప్స్ అన్ని యాడ్ చేస్తాను. లాస్ట్లో ఈ కొన్ని బిట్స్ మాత్రమే తీసాను, అవన్నీ కూడా యాడ్ చేస్తున్నా.
ఇంకా ఇక్కడ వంటల దగ్గరకు వచ్చేసరికి అయితే వంటలు చాలా అంటే చాలా బాగా చేశారండి. ఇంకా వెజ్ నాన్ వెజ్ రెండు పెట్టారు. పొట్టేలు తెచ్చారండి మా బావ వాళ్ళు, చాలా అంటే చాలా పెద్దవి. ఆ బిట్స్ కూడా యాడ్ చేస్తాను. అవి 4-5 డేస్ అయితే మా అక్క వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి. వాటిని మేపడం, నీళ్లు పెట్టడం అవన్నీ చేశారు. పిల్లలందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు పొట్టేలతో. నాన్ వెజ్ చేయడానికి అయితే సింగనమల నుంచి అయితే వచ్చారండి. నాన్న వాళ్ళు దావరప్పుడు చేశారు, అన్న వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళనే పిలిపించారు. చాలా అంటే చాలా బాగా చేశారు. అసలు నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇంకా చికెన్ కబాబు, మటన్, చికెన్ కర్రీ అయితే చేశారు. వెజ్ తినే వాళ్ళకి ఓలిగా పైనాపిల్ కేసరి, పన్నీర్ రైస్, ఇంకా అవన్నీ కూడా నేనేం షూట్ చేయలేదండి. ఇంకా ఫోటోగ్రాఫర్ మా మామనే కదా, కాబట్టి వీడియోస్ నాకు పంపిస్తే మీకు తప్పకుండా షేర్ చేసుకుంటా. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే భరతనాట్యం గ్రూప్ అండి వీళ్ళదంతా. ఎల్లో శారీ ఉంది కదా, తనే నేర్పించేది. రితిక వాళ్ళ మేడము సమీక్ష, రితిక వాళ్ళందరూ కలిసి అయితే డాన్స్ వేశారు రీసెంట్గా. అదంతా కూడా నేను నెక్స్ట్ ఫర్దర్ వ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటానండి. ఇంకా ఇక్కడ భరతనాట్యం గ్రూప్ అందరూ అయితే ఫొటోస్ దిగుతున్నారు.
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా రితికా ఫంక్షన్ వీడియోస్ అయితే చాలా క్లిప్స్ అయితే నేను మిస్ అయ్యానండి. చాలామంది నా వీడియోస్ చూసే వాళ్ళందరూ కూడా ఈ ఫంక్షన్కి వచ్చారు. వాళ్ళందరూ చాలా నేను వీడియోస్ అయితే అస్సలు తీయలేదండి, కొంచెం బిజీగా ఉంటాం కదా. ఇంకా కెమెరామ్యాన్ ఇచ్చే లోపు నా వీడియోలు నా దగ్గర ఉండేటివైతే పెట్టేద్దామనిస్తే పెట్టేస్తున్నా. మీలో ఎవరివన్నా పిక్స్ రానందుకైతే క్షమించండి. ఇంకా ఇక్కడ కొన్ని పిక్స్ అన్నీ అయితే యాడ్ చేస్తున్నా. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మరీ కలుద్దాం.